హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్, నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి, డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. ఎవరిని అడగాల్సిన పనే లేదు. అయితే ఈరోజు మీ ముందుకి చెవర్లెట్ బీట్ ఎల్టీ టాప్ ఎండ్, ఎల్టీ అంటే టాప్ ఎండ్ డీజిల్ వెహికల్ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2012 6వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 8వ నెల రిజిస్ట్రేషన్. అంటే 2027 8వ నెల వరకు జీవితకాలం ఉంటుంది. సెకండ్ ఓనర్ వెహికల్. ఇన్సూరెన్స్ మాత్రం లేదు. మీటర్ రీడింగ్ ఏంటంటే డిస్ప్లే అనేది కొంచెం లైట్ కనబడట్లేదు. ఈ బీట్లకు ఒక్కోసారి డిస్ప్లేలు కనపడాయి లైట్. మీకు ఆ వీడియోలో కూడా క్లియర్గా చూపిస్తాను. అది 79,000 ఏదో సంథింగ్ ఉంది. అది మీకు వీడియోలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. నేను ఆల్రెడీ చెక్ చేసిన. A to Z వర్జన్లో ఉంది. డీజిల్ వెహికల్ మీకు 25+ ఇస్తుంది మైలేజ్. ఒక్కోసారి 30 కూడా క్రాస్ అవుతుంది. మనం ఒక 70 స్పీడ్లో మ్యాక్సిమం మెయింటైన్ చేస్తే 30 కూడా క్రాస్ అవుతుంది. 30 వరకు కూడా వెళ్తుంది. డీజిల్ వెహికల్ చాలా మైలేజ్ ఇస్తుంది. ఈ మిగతా వివరాలన్నీ మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. చెవర్లెట్ బీట్ ఎల్టీ టాప్ ఎండ్ డీజిల్ వెహికల్ 2012. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్. చాలా నీట్గా ఉంది. అక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే ఏం లేదు. వెహికల్ యొక్క ఫ్రంట్ అద్దం షోరూమ్ చాలా వచ్చిందే ఉంది, ఇంతవరకు మారలేదు. ఫ్రంట్ అద్దం షోరూమ్ చాలా వచ్చిందే ఉంది. ఇది అక్కడ పైన టాప్ ఒకటి పోయింది. ఇదంతా ఒరిజినలే. ఇది ఒరిజినలే, ఇది కూడా ఒరిజినలే. షోరూమ్స్ వచ్చింది 2012 గ్లాస్. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ. చిన్న సొట్ట ఒకటి ఉంది, చిన్న గీత, అంతే. సొట్ట కదా, చిన్న గీత, చిన్న డెంటు. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ. అన్ని టైర్లు ఒక 40%, 40% మాత్రమే ఉన్నాయి అన్ని టైర్లు. ఇంటీరియర్ ఒకటి హైలైట్ ఉంది. ఈ డోర్లు కూడా అన్నీ ఒరిజినలే. ఇవి కూడా ఒరిజినలే. 4 పవర్ విండోస్ వస్తాయి. ఇంకా వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ నీట్గా ఉంది. ఎక్కడ ఎలాంటి డ్యామేజ్లు అయితే లేవు. డీజిల్ వెహికల్ చిన్న చిన్న టచ్అప్లు అయితే పెయింట్ వేసుకున్నారు. చూడండి, ఎలాంటి డ్యామేజ్లు అయితే ఏం లేవు. ఫుట్ బోర్డు ఇట్లా అంతా నీట్గా ఉంది. ఈ గ్లాసులు కూడా, ఈ డోర్లు కూడా అన్నీ ఒరిజినలే. ఇవి కూడా రైట్ సైడ్ కూడా 4 పవర్ విండోస్ వస్తాయి. టాప్ ఎండ్ కాబట్టి. డిస్ప్లే ఒకటి కొంచెం లైట్గా కనబడుతుంది డిస్ప్లే. ఇది 79 ఏదో 4 పాయింట్లు అయితే పెట్రోల్ ఉన్నది. వెంటనే స్టార్ట్ అయిపోయింది. స్టార్టింగ్ ట్రబుల్ అయితే ఏం లేదు. మన ఏసీ కూడా ఆన్ చేయడం జరుగుతుంది. చూడండి, ఏసీ అయితే ఆన్ చేయడం జరిగింది. కొంచెం టైం పడుతుంది. ఓకే, ఏసీ అయితే చిల్డ్ కరెక్ట్గా పెట్టాము. ఇప్పుడు కరెక్ట్ వస్తుంది చిల్డ్ ఏసీ అయితే. వెహికల్ యొక్క ఇంజన్ బీటింగ్ చూడండి, చాలా బాగుంది. ఇంజన్ బీటింగ్ ఎక్కడ ఎలాంటి ఆయిల్ లీకేజీలు కానీ ఏం లేదు. బ్యాటరీ అయితే కొత్తగా ఉంది. బ్యానెట్ పట్టి ఏది మారలేదు, అన్నీ ఒరిజినల్ ఉంది. ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. ఆపరాన్లు కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. బీటింగ్ డీజిల్ వెహికల్. 1,06,000. సారీ, అది 80,79 కాదు, 1,06,000 ఇక్కడ రాసి ఆల్రెడీ రాసినాం అన్న. మొత్తం వెహికల్ మొత్తం రివ్యూ చూసారుగా. వెహికల్ అయితే ఒరిజినల్ ఉంది. 1,06,000 తిరిగింది. 1,06,000 తిరిగింది. వెహికల్ జెన్యున్గా ఉంది. ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి 1,65,000గా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 1,65,000. కస్టమర్ అయితే ఇంకా 1,70,000 పెట్టమన్నారు. నేనే ఒక 5,000 తక్కువ ఇచ్చి పెడదామని 5,000 తక్కువ పెట్టేసినాం. ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి. మైలేజ్ ఎక్కువ రావాలి
అమౌంట్ తక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. నా నెంబర్ వచ్చేసి 9948588921. మీరు కూడా ఎవరైనా కారు అమ్మాలనుకుంటే కూడా ఇదే నెంబర్కి మీ కారు యొక్క ఫోటోలు పంపించండి, లేదంటే డైరెక్ట్ రావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, చిన్న లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి కార్లు తీసుకురావడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను, చిన్న సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.